అందరికీ జై భీమ్ అండి. ఈరోజు ఇప్పపు లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఇప్ప పువ్వులు తీసుకున్నాను, అలాగే కొన్ని నువ్వులు తీసుకున్నాను. మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేను బాదం ఉన్నాయి, బాదం వేశాను, అలాగే పల్లీలు, ఎండు ద్రాక్ష, మనకు ఉండ చుట్టుకోవడానికి కావాల్సినంత బెల్లం తీసుకున్నాను. వీటన్నింటినీ మనం వేయించుకోవాలి. ఇప్ప పువ్వును కూడా వేయించుకున్నానండి. అలాగే నువ్వులు, పల్లీలు, బాదం వేయించుకున్నాను. మా అక్కయ్యకు ఎలక్షన్ డ్యూటీ పడ్డప్పుడు ఒక మేడం పరిచయం అయ్యారంట. తను ఆదివాసి అంట. వాళ్ళు ఎప్పుడు ఈ ఇప్ప పువ్వు లడ్డూలు, జొన్న గట్క, జొన్న అంబలి, జొన్న రొట్టెలు, అలాగే వాళ్ళ ఇంట్లో పండించిన అన్ని కూరగాయలు వాళ్ళు అవే న్యాచురల్గా తీసుకునేవారంట. ఆ మేడం వలన మాకు ఈ ఇప్ప పువ్వు లడ్డు అనేది తెలిసింది. ఇప్పుడు మనం ఈ వేయించుకున్నవన్నీ కూడా ఒకసారి మిక్సీలో వేసి క్రష్ చేసుకోవాలి. పల్లీలు, అలాగే నువ్వులు, అలాగే ఇప్ప పువ్వు, ఎండు ద్రాక్ష, ఇవి ఒక్కసారి క్రష్ చేసుకొని, అలాగే ఈ బెల్లం తురుము కూడా ఒక్కసారి మిక్సీలో వేసి పట్టి అవన్నీ కలిపి ఉండ చుట్టుకోవాలి. అప్పుడు మనకు ఇప్ప పువ్వు లడ్డు రెడీ అవుతుంది. ఇది డైలీ ఒకటి తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది తగ్గుతుంది, రక్తం బాగా మెరుగుపడుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు, అలాగే నడుము నొప్పి ఉన్నవారు ఇది డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిదని అంటున్నారు. ఆ ఆదివాసీ మేడం వలన మాకు ఈ లడ్డు పరిచయం అయింది. అన్నీ మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు లడ్డు కడితే మన ఇప్ప పువ్వు లడ్డు రెడీ అవుతుంది. ఇప్ప పువ్వు లడ్డీలు రెడీ అయ్యాయి.